బీసీ రాజకీయం మళ్ళా ఢిల్లీకి చేరినట్టేనుల్లా రేపు సీఎం సార్ సుతా పోతుండు తోపు లాయర్లతో మాట్లాడి సుప్రీంకోర్టులో కేసు వేయబోతుండ్రు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకే ఎలక్షన్లకు పోవాలని జిజ్జుతోనున్నది గవర్నమెంట్ కానీ గా జీవోను హైకోర్టు ఆపేసే గందుకే దేశం పెద్ద కోర్టులో కొట్లాడి తొవ్వ సాఫ్ చేయాలని తన్లాట ఈడ బీసీ సంఘాలు సుతా లడాయికి తయారైతున్నాయి మరిగా సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నడొస్తాయో గానీ పట్నంలో జరుగుతున్న ఎలక్షన్ ముచ్చటైతే చూడండి రైట్ జూబ్లీ హిల్స్ లో ఫస్ట్ నాడే 11 మంది నామినేషన్ వేసిండ్రు త్రిబుల్ కు భూములు పోతున్నోళ్ళు 200 మంది వర్గీకరణతో అన్యాయం జరిగిందని మాల సంఘం తరపున 200 మంది నామినేషన్లు వేస్తానికి తయారైతున్నారు 21 తారీఖు దానికి ఛాన్స్ మర్నాడు కాయిదాల చెకింగ్ నామినేషన్ వేసినాక అమ్మో గీ పోటీలో మేమేం గెలుస్తాం అనుకుంటే 24 నాడు వాపస్ తీసుకోవచ్చు ఇక వచ్చే నెల 11న ఏలికి ఇంకు పెడితే ఈవీఎం మిషన్ లో కట్టుకొత్తాలి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరనేది నవంబర్ 14 నాడు ఓట్లు లెక్క పెట్టినాక తెలుస్తుంది ఆల్రెడీ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న నవీన్ యాదవ్ సార్ మల్క తిరిగిండు కూడా బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ సార్ భార్య సునీత మేడం సుట్టేస్తుంది నియోజకవర్గం అంతా ఈడ ముస్లింలది ఏం తక్కువ లచ్చోట్ల బలగం ఇంకా క్యాండిడేట్ ను పెట్టలే గాని కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తారని గుసగుస నవీన్ యాదవ్ అప్పట్లో ఎంఐఎం టికెట్ మీద నిలబడ్డ లీడరే మళ్ళా అధికార పార్టాయే ముగ్గురు మంత్రులు గెలుపు జిమ్మేదారు తీసుకొని గల్లీ గల్లీ తిరుగుతుండ్రు ముందే ఎన్నో పనులు చేసిండ్రు పెట్టిన పథకాలు నడుస్తున్న డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి చెప్తున్నారు ఓటర్లకు ఈ సీట్ గెలుచుకొని హైదరాబాద్ లో పార్టీ పతార చూపియాలనే జిజ్జు మీద ఉన్నారు మరి నాకు గట్టి నమ్మకం ఉంది ఎలక్షన్ అయ్యే వరకు సుమారు 12 to 15% ఓట్ మార్జిన్ తోని గెలవబోతున్నాం లేలే మా సీట్ల మేమే కూకోవాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధ్యక్షుల వారు ఫామ్ హౌస్ ఉంటే కేటీఆర్ హరీష్ రావు సార్లు ఎలక్షన్ బిజీలనే ఉన్నారు సర్కారు ఏలుబడి మంచిగా లేదు హామీలు తీర్చలేదు అనేది కారోళ్ళ మాట జూబ్లీ హిల్స్ లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా మాత్రమే 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి అవకాశం ఉంటది ఇంకా కూడా బీజేపీ క్యాండిడేట్ డిసైడ్ కాలే 2-3 పేర్లు బగ్గిన పడుతున్నాయి కానీ ఢిల్లీ పెద్దలు దీపక్ రెడ్డి గారికే టికెట్ ఇస్తారని పార్టీలకు గుసగుస ఆ 2 పార్టీలతో వాయిదా లేదు మాకో ఛాన్స్ ఇవ్వరని బీజేపీ లీడర్లు ప్రచారానికి రాబోతున్నారు బీఆర్ఎస్ కి ఓటేసినా లాభం లేదు ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీలో ఉంటారా ఏ పార్టీలో పోతారా అని తెలియదు అయితే ఒక్కింట్లోనే 43 ఓట్లు ఉన్నాయని రావణ కంప్లైంట్ చేస్తే లేలే అదో అపార్ట్మెంట్ అందులో 15 కుటుంబాలు ఉన్నాయి కొత్తగా ఎవరి పేరు ఎక్కియలేదని క్లారిటీ ఇచ్చిండ్రు ఆఫీసర్లు ఇప్పుడేం చూసిర్రు ఇక రేపు నామినేషన్లు వేసినాక గప్పుడు జోరు ఉంటది జూబ్లీ హిల్స్ ఓట్ల జాతర